నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. దేశ రాజకీయాల్లో సరికొత్త అలజడి మొదలైంది. దేశంలో బొద్దింకల పార్టీ పుట్టుకొచ్చింది. అవును, మీరు విన్నది నిజమే. నిరుద్యోగులు సోమర్లే సభ్యులుగా వ్యంగ్యమే ఆయుధంగా కాక్రోచ్ జనతా పార్టీ సిజేపీ పేరుతో జన్ జెడ్ యువత తిరుగుబాటు జెండా ఎగరేసింది. ఈ సరికొత్త ఉద్యమం ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆన్లైన్ లో పుట్టుకొచ్చిన ఈ గ్రూప్ కేవలం 2 రోజుల్లోనే 50,000 మందికి పైగా సభ్యులతో దూసుకుపోతుంది. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు మహువా మొయిత్రా, కీర్తి ఆజాద్ వంటి ప్రముఖులు కూడా ఇందులో చేరారంటే ఈ ఉద్యమ తీవ్రత ఏంటో అర్థం చేసుకోవచ్చు. అసలు ఇంతకు కాక్రోచ్ జనతా పార్టీని ఎవరు ప్రారంభించారు? ఈ పార్టీకి ఆ పేరు ఎవరు పెట్టారు? దీనికి సూత్రధారి ఎవరు? ఈ పార్టీ ఉద్దేశాలు ఏంటి? యువతపై ఈ కొత్త పార్టీ ప్రభావం ఏంటి? లెట్స్ వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. సమాజంలో గుర్తింపు కోసం, ఉపాధి కోసం కష్టపడుతున్న నిరుద్యోగ యువతను ఒకేసి విచారణ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి బొద్దింకలు కాక్రోచెస్ అని సంబోధించారని వార్త దేశవ్యాప్తంగా దావనంలా వ్యాపించింది. వ్యవస్థలలో తప్పిదాలను ప్రశ్నించే వారిని బొద్దింకలు అని సంబోధించడం అవమానమే అనే అభిప్రాయం సామాజిక కార్యకర్తలో కలిగింది. న్యాయమూర్తి ఇలా దేశ పౌరులను బొద్దింకలు అని అవమానించడం తగదనే అభిప్రాయాలు సోషల్ మీడియాలో పుంకాలుగా వచ్చాయి. అలా వచ్చిన అభిప్రాయాలను మరింత బలంగా ముందుకు తీసుకువెళ్లడానికి అభిజిత్ దీప్కే అనే వ్యక్తి ఏకంగా ఓ పార్టీని పెట్టేశారు. బొద్దింకలు అని నిందించినందుకు అదే పేరును పార్టీకి పెట్టేశారు. ఎక్కడ చెత్త ఉంటే అక్కడ బొద్దింకలు పుడతాయని, తాము కూడా వ్యవస్థలోని చెత్త కారణంగా పుట్టామని, ఆ చెత్తను తొలగించడమే తమ పని అని ప్రకటించేశారు. తమను అవమానించిన బొద్దింకలు అనే పదానికి గౌరవం తెచ్చే విధంగా పనిచేస్తామని ప్రతినబూనారు. అందుకే డిజిటల్ వేదికగా ఒక పదునైన వ్యంగ్య బాణాన్ని వదిలారు. అదే కాక్రోచ్ జనతా పార్టీ. దేశంలోని వ్యవస్థలను ప్రశ్నించడమే లక్ష్యంగా పొలిటికల్ కమ్యూనికేషన్ స్ట్రాటజిస్ట్ అభిజిత్ దీప్కే ఈ వినూత్న పార్టీకి శ్రీకారం చుట్టారు. అదిరిపోయే మేనిఫెస్టో. సిజేపీ అధికారంలోకి వస్తే రిటైర్మెంట్ తర్వాత ఏ చీఫ్ జస్టిస్ కు కూడా బహుమతిగా రాజ్యసభ సీటు ఇవ్వబడదు. సిజేపీ పాలిత రాష్ట్రంలోనైనా లేదా ప్రతిపక్షాల పాలనలోనైనా ఏదైనా అసలైన ఓటు కనుక తొలగించబడితే సదరు ఎన్నికల అధికారిని ఉపాధి చట్టం కింద అరెస్టు చేస్తారు. ఎందుకంటే పౌరుల ఓటు హక్కును లాక్కోవడం ఉగ్రవాదం కంటే తక్కువేమీ కాదు. మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పిస్తారు. ప్రభావవంతమైన వ్యాపారవేత్తల యాజమాన్యంలోని అన్ని మీడియా సంస్థల లైసెన్స్లను రద్దు చేస్తారు. ఒక పార్టీ నుండి మరో పార్టీలోకి ఫిరాయించే ఏ ఎమ్మెల్యే లేదా ఎంపీ అయినా సరే 20 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా లేదా ప్రభుత్వ పదవులను చేపట్టకుండా నిషేధిస్తారు. సిజేపీలో చేరడానికి అర్హతలేంటి? నిరుద్యోగి అయి ఉండాలి. బలవంతంగానైనా, స్వచ్ఛందంగానైనా లేదా సిద్ధాంతపరంగానైనా నిరుద్యోగి అయి ఉండాలి. సోమరిపోతు లక్షణం ఉండాలి. శారీరకంగా సోమరితనంగా ఉన్న మెదడు మాత్రం ఆలోచనలతో పరిగెడుతూ ఉండాలి. క్రానికల్లీ ఆన్లైన్ మరో అర్హత. బాత్రూమ్ బ్రేక్స్తో కలుపుకుని రోజుకు కనీసం 11 గంటలు ఆన్లైన్లో గడపాలి. ప్రొఫెషనల్గా విమర్శించగలగడం ఇంకో అర్హత. చేసే విమర్శ పదునైనదిగా, నిజాయితీగా, సమాజానికి నిజంగా ఉపయోగపడే అంశంపై ఉండాలి. ఈ పార్టీ ఇంకా అధికారికంగా నమోదు కానప్పటికీ దేశ రాజకీయాలపై విరక్తి చెందిన భారతీయ యువతను చివరకు రాజకీయాల వైపు నడిపించే సాధనంగా ఇది మారుతుందని చాలా మంది నమ్ముతున్నారు. ఇంతకీ ఎవరి అభిజిత్ దీప్కే? పూణేలో జర్నలిజం పూర్తి చేసి ప్రస్తుతం అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్ లో మాస్టర్స్ చేస్తున్న అభిజిత్ దీప్కేకు రాజకీయ వ్యూహాలపై అద్భుతమైన పట్టుంది. 2020 నుంచి 2023 వరకు ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా టీంలో వాలంటీర్గా పనిచేసిన ఆయన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మీమ్స్ ఆధారిత డిజిటల్ క్యాంపెయినింగ్ తో ట్రెండ్ సెట్ చేశారు. ఇప్పుడు అదే డిజిటల్ పవర్ తో 2026లో కాక్రోచ్ జనతా పార్టీని స్థాపించి దేశ యువతకు గళంగా మారారు. 2 రోజుల్లో 50,000 మంది సభ్యులు. డిజిటల్ మీడియాలో కొత్త పార్టీకి అపూర్వ ఆదరణ లభిస్తోంది. పార్టీ ప్రకటించిన 2 రోజుల్లోనే 50,000 మంది సభ్యులుగా చేరారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు మహువా మొయిత్రా, కీర్తి ఆజాద్లు ఈ పార్టీలో చేరారు. నేను కాక్రోచ్ జనతా పార్టీలో చేరాలనుకుంటున్నాను. దానికి కావాల్సిన అర్హతలు ఏంటి? కీర్తి ఆజాద్ ఎక్స్లో ప్రశ్నించారు. దానికి కాక్రోచ్ జనతా పార్టీ వెంటనే రియాక్ట్ అయింది. మా కాక్రోచ్ జనతా పార్టీలోకి కీర్తి ఆజాద్ గారికి స్వాగతం. 1983 వరల్డ్ కప్ గెలవడం అనేది ఈ పార్టీలో చేరడానికి సరిపోయే అద్భుతమైన అర్హత అంటూ వ్యంగ్యంగా సమాధానం ఇచ్చింది. యాంటీ నేషనల్ పార్టీలో కార్డ్ హోల్డర్ మెంబర్గా ఉండడంతో పాటు నేను కూడా సిజేపీలో చేరాలనుకుంటున్నాను అని మరో ఎంపీ మహువా మొయిత్రా ట్వీట్ చేశారు. ఎన్నికలలో అక్రమాలకు పాల్పడేవారు, సమాజంలో విద్వేషాలు చల్లేవారే అసలైన దేశద్రోహులు. ప్రజాస్వామ్యానికి మీలాంటి పోరాట యోధులే అవసరం. వెల్కమ్ టు సిజేపీ అంటూ ఆమెను కూడా కాక్రోచ్ పార్టీ చేర్చుకుంది. వీరితో పాటు సామాజిక కార్యకర్త అంజలి భరద్వాజ్, మాజీ సివిల్ సర్వెంట్ ఆశిష్ జోషి వంటి పలువురు ప్రముఖులు కూడా ఈ డిజిటల్ ప్లాట్ఫామ్తో అనుసంధానమయ్యారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వివరణ.
ఈ బొద్దింకల వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత, నిరసనలు వ్యక్తమవడంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ దీనిపై స్పందించి వివరణ ఇచ్చారు. నా వ్యాఖ్యలను మీడియాలోని ఒక విభాగం తప్పుగా అర్థం చేసుకుని వక్రీకరించి ప్రచురించింది. దేశంలోని నిరుద్యోగ యువతను ఉద్దేశించి నేను ఆ వ్యాఖ్యలు చేయలేదు. నకిలీ డిగ్రీలతో బార్ కౌన్సిల్, మీడియా, సోషల్ మీడియా లేదా ఆర్టీఐ యాక్టివిజం వంటి పవిత్రమైన రంగాల్లోకి దూరి వ్యవస్థలను బ్లాక్మెయిల్ చేసే పరాన్న జీవులను ఉద్దేశించి మాత్రమే నేను ఆ మాట అన్నాను. నిరుద్యోగ యువతను అవమానించే ఉద్దేశం నాకు లేదు. దేశ యువతపై నాకు పూర్తి గౌరవం ఉంది అని ఆయన స్పష్టం చేశారు. కేవలం కామెడీ మాత్రమేనా? వ్యంగ్యంగా ప్రారంభమైనప్పటికీ ఈ సీజేపీ గ్రూప్ యువత ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యలను గట్టిగా హైలైట్ చేస్తుంది. విద్యార్థుల సమస్యలపై గళం. ఇటీవల జరిగిన నీట్ పరీక్ష విధానం, సిబిఎస్ఈ రీచెకింగ్ ఫీజుల దోపిడీ వంటి విద్యార్థుల సమస్యలపై కూడా సీజేపీ డిజిటల్ వేదికగా స్పందించింది. భవిష్యత్తు ప్రణాళిక. కేవలం ట్వీట్లకు పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న యువతతో ఒక వర్చువల్ జెన్జీ కన్వెన్షన్ నిర్వహించడానికి ఈ లీడర్లు ప్లాన్ చేస్తున్నారు. వ్యవస్థల వైఫల్యాలపై యువతలో ఉన్న తీవ్ర అసంతృప్తి, ఫ్రస్ట్రేషన్కు ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఒక డిజిటల్ అవుట్లెట్గా మారిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బ్యాలెట్ పేపర్లు, రోడ్డుపై ధర్నాలే కాదు, స్మార్ట్ ఫోన్ ద్వారా కూడా వ్యవస్థలను కదిలించవచ్చని జెన్జీ నిరూపిస్తోంది. ఈ బొద్దింకల ఉద్యమం ముందు ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.